హాయ్ అండి, రైతు మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్ నాయక్. సో ఎవరైతే రైతులు మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తా ఉన్నారో రైతుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. సో ఇది వచ్చేసి మనము మిరప ఎవరైతే నాటుకోబోతా ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ మిరప నాటి ఉన్నారో, సో వాళ్ళ కోసం, ఆ రైతుల కోసం మనం ఈ వీడియోలో మాట్లాడుతూ ఉన్నాము. సో ఖచ్చితంగా మీరు చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు లైక్ చేసి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా మీరు కనుక చూడగలిగినట్లయితే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు దొరుకుతా ఉన్నది కనుక ఖచ్చితంగా ప్రతి రైతు మిత్రుడు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మనం ఈ టైంలో మిరప గురించి వీడియో చేయడానికి గల రీజన్, సో ఖచ్చితంగా చెప్పుకోవాలండి. ఇంకా మన తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈ ఆగస్టు 15 తర్వాత నాట్లు వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకా మనము ఏదైతే ఉందో ఆంధ్రాలో అయితే ఆగస్టు 20 తర్వాత ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా వేసుకునే అవకాశాలు ఉంటాయి. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో కూడా వేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ కొన్ని ఏరియాస్ లో, గద్వాల్ లాంటి జిల్లాలో, అలాగే కర్నూలు జిల్లా కోసిగి కానీ, కౌతాలం కానీ, ఎమ్మిగ్నూరు సరౌండింగ్స్ లో కూడా కొన్ని విలేజెస్ లో కానీ అక్కడక్కడ ఆల్రెడీ నారు వేసుకుంటా ఉన్నారు. అంటే ఆల్రెడీ మిరప నాటుకుంటా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అదే మన శాంతినగర్ సరౌండింగ్ లో సాతర్లా అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ లో ఆల్రెడీ ఒక 70% నాటుకోవడం జరిగింది. ఆ తర్వాత మనము గద్వాల్ దాటి ఐజాకి వెళ్తా ఉంటే దాదాపు రోడ్డు పక్కన ఎక్కడ చూసినా కూడా మిరప ఆల్రెడీ 70-80% నాటుకున్నారు. ఈ ఆగస్టు ఫస్ట్ వీక్ ఏదైతే ఉందో, ఫస్ట్ వీక్ లో దాదాపు గద్వాల్ జిల్లా కంప్లీట్ గా మిరపనార వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటది. ఏది ఇప్పుడు ఆల్రెడీ గద్వాల్ సరౌండింగ్స్ ఏదైతే ఉందో మన జూరాల సంబంధించిన రైతులు ఆల్రెడీ నార వేసుకున్నారు. సో ఈ ఏదైతే ఐజా మండలం ఉందో, ఈ ఐజా వాళ్ళు ఇంకో 1 వీక్ 10 డేస్ లో వేసుకోబోతా ఉన్నారు. ఇలాంటి కండిషన్స్ లో చాలా మంది రైతులు అడుగుతా ఉన్నారు, అన్న మేము నార వేసుకున్నాము ప్రజెంట్. సో మీరు డోస్ టు డోస్ చెప్తా ఉంటారు కదా, మీ షెడ్యూల్ ఏదో మాకు ముందే చెప్పండి, మేము ముందే వేసుకుంటా ఉన్నాం కదా, మేము ముందే స్ప్రే చేయాలి కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఆ రైతులకి కంపల్సరీ, ఎందుకంటే అక్కడ మనకి గద్వాల్ జిల్లా అనేది మొత్తం జిల్లాలో శాంతినగర్ కానీ, ఈ గట్టు మండలం కానీ, రాజోలి కానీ, లేదంటే ఐజా కానీ, ఈ గద్వాల్ సరౌండింగ్స్ అన్ని ఈ ఏరియాస్ లో దాదాపు మనకు ఒక 20-30 వేల మంది రైతులు మనం చెప్పిన దాన్ని ఫాలో అయ్యి స్ప్రే చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక వాళ్ళు అడుగుతా ఉన్నారు. సో వాళ్ళు కాకుండా ఇక ముందు వేరే ఏరియాస్ లో కూడా ఏబోయే రైతులకు కూడా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతూ ఉంటది కనుక ఈ వీడియోనే చేస్తా ఉన్నాను. మనం మొదటగా డోస్ టు డోస్ అనేది మాట్లాడుకోదలుచుకున్నాం ఈ వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఒక 3 డోసుల గురించి నేను ఈ వీడియోలో మాట్లాడుతా ఉన్నాను. మిరప పంట నాటిన కరెక్ట్ ఒక వారం రోజుల్లో ఏ మందు స్ప్రే చేసుకోవాలి, ఆ తర్వాత ఫస్ట్ డోస్ స్ప్రే చేసిన కరెక్ట్ ఒక వారం రోజుల్లో ఎలాంటి మందులు స్ప్రే చేయాలి, సో ఆ టైంలో మనకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయనే దాని గురించి మనం మాట్లాడతాము. మొదటగా ఎవరైతే నాటుకోబోతా ఉన్నారో వాళ్ళు ఆఖరి దుక్కులో ఖచ్చితంగా ఒకసారి మీరు కనుక కాంప్లెక్స్ ఎరువు లాంటివి వేస్తా ఉంటే మాత్రం ఒకసారి అందులో 1 కేజీ భూసార అనేది కనుక మీరు మిక్స్ చేసుకొని వేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు వచ్చేసి మీ యొక్క మిరప పంటలో ఆ వేరు వ్యవస్థ డెవలప్మెంట్ కావడానికి కావాల్సినటువంటి, సో ఖచ్చితంగా డెవలప్ అవుద్ది. లాస్ట్ ఇయర్ గత 3 సంవత్సరాల నుంచి మనము చాలా మంది రైతులు వేసుకుంటా ఉన్నారు. అది వేసుకున్న దానికి వేసుకొని రైతులకు ఏదైతే పంట ఉందో చాలా వ్యత్యాసం ఉంటుంది కనుక ఖచ్చితంగా కాంప్లెక్స్ ఎరువులో ఒక 2 డోసులలో ఒక 2 కేజీలు మాత్రం ఈ భూసార్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి మీరు నారు నాటేటప్పుడు అంటే అదే మన మిరప పంట వేసుకునేటప్పుడు కాంప్లెక్స్ లో కానీ, లేదంటే ఫస్ట్ డోస్ కాంప్లెక్స్ లో కానీ, ఆ తర్వాత 3వ డోస్ కాంప్లెక్స్ లో కానీ వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు ఒకవేళ ఇప్పుడు కాంప్లెక్స్ వేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒకసారి భూసార 1 కేజీ అందులో కలుపుకొని మీరు వేసుకోండి. అయితే ఫస్ట్ డోస్ ఎప్పుడు మనం స్ప్రే చేస్తాము, మిరప పంట నాటిన కరెక్ట్ ఒక 8-10 రోజులకు మనము ఫస్ట్ డోస్ అనేది స్ప్రే చేస్తాము. అప్పుడు ఏ డోసు స్ప్రే చేస్తే మనకు బాగుంటుంది అనే దాని గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ సంవత్సరము మోనో బ్యాన్ అయింది గనక సో మనము ఫస్ట్ డోస్ లో ఎఫ్ఎంసి వాళ్ళది రోగారు, దానితో పాటు యూపీఎల్ వాళ్ళది సాఫ్ అనేది ఫస్ట్ డోస్ గా సెట్ చేయడం అనేది జరిగింది. సో ఈ డైమిథోయేట్ రోగర్ అనేది డైమిథోయేట్ 30% ఈసీ రూపంలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మేజర్ గా అన్ని రకాల సకింగ్ చివింగ్ పెస్ట్లకి పనిచేస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం మిరప పంట వేసిన 10 రోజుల తర్వాత ఇది స్ప్రే చేయడానికి గల రీజన్ ఏంటి అని అంటే, మనకి మేజర్గా ఆ టైంలో వచ్చేసి చిన్న నల్లి కానీ, లేదంటే తెల్లదోమ, పచ్చదోమ కానీ, అలాగే ఏదైనా లైట్గా తామర పురుగులు ఉంటే ఈ ఏదైతే డైమిథోయేట్ 30% ఈసీ ఉంటుందో ఇది వచ్చేసి చాలా సమర్థవంతంగా క్లీన్ చేస్తూ ఉంటుంది రోగారు, ఎఫ్ఎంసి రోగారు. అందుకోసం అని చెప్పేసి మనం ఫస్ట్ డోస్గా రోగార్ అనేది ఇచ్చాము.
రోగారు ఒక ఎకరానికి వచ్చేసి పావు లీటర్ మనకు సరిపోతా ఉంటుంది చిన్న మొక్కలు కనుక. దానితో పాటు యూపీఎల్ వాళ్ళది సాఫ్ కానీ లేదంటే వేరే ఇతర సాఫ్ కానీ మ్యాంకోజాఫ్ అండ్ కార్బండిజం కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ కాంబినేషన్ సాఫ్ కానీ లేదంటే వేరే ఇతర కంపెనీదైనా పర్లేదు. ఖచ్చితంగా మీరు ఫస్ట్ డోస్గా ఈ 2 మాలిక్యూల్స్ ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ 2 స్ప్రే చేసుకుంటే ఈ సాఫ్ స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటి, మనకి కాంటాక్ట్ అండ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ 2 మనకి ఫంగిసైడ్స్ ఏదైతే ఉంటాయో ఇందులో ఉంటాయి కనుక మనకి ఏదైతే ఉందో దానికి పండగ తెగులు వచ్చే సమస్య ఉన్నా లేదంటే ఏదైనా ఆకుమచ్చ తెగుల సమస్యలు ఉన్నా లేదంటే ఏదన్నా ఎల్లోయిష్గా కలర్ మారుతూ ఉన్నా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే ఆ ఆకుని మళ్ళీ గ్రీనిష్గా తీసుకొస్తూ ఉంటుంది. ఆ ఫంగల్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాదాపు క్లీన్ అయిపోతూ ఉంటుంది ఈ సాఫ్తోని. దాంతోపాటు మనము ఇక్కడ రోగర్ ఇస్తా ఉన్నాము. ఈ రోగర్ అనేది మనకు తెల్లదోమ పచ్చదోమని అలాగే ఏదైతే ఉందో త్రిప్స్ ఉన్న త్రిప్స్ని కంట్రోల్లో పెడతా ఉంటుంది, నల్లి ఉన్న నల్లిని కంట్రోల్లో పెడతా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ డోస్ మనము రోగారు అండ్ సాఫ్ ఇస్తా ఉన్నాము. ఇది ఫస్ట్ డోస్. ఇది మిరప పంట నాటిన 10 రోజుల లోపు మనం స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ డోసు అంటే 10 రోజులు అంటే 10 రోజులని కాదు, 7 రోజుల నుంచి 10 రోజుల మధ్యలో మీరు ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు. ఆ తర్వాత సెకండ్ డోస్ మనం స్ప్రే చేయాలి. సెకండ్ డోసు స్ప్రే చేసే ముందు ఒకసారి కాంప్లెక్స్ ఎరువు ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. ఏ కాంప్లెక్స్ ఎరువు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటే ఫస్ట్ డోస్ వచ్చేసి డిఏపి ఇస్తే బాగుంటుంది, డైఅమోనియం ఫాస్ఫేట్. ఒకవేళ డిఏపి మీకు అందుబాటులో లేదు, దొరకట్లేదు, కొంచెం కష్టంగా ఉంది అని చెప్పేసి అనుకుంటే 14-35 దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ డోస్ డిఏపి, ఒకవేళ డిఏపి కష్టంగా ఉంది దొరకట్లేదు అనుకుంటే 14-35 సో ఆ డోస్ వేయండి. ఎకరాకు వచ్చేసి ఒక 40 kgs సరిపోతుందండి. చిన్న మొక్క కనుక మీరు ఎక్కువ ఇచ్చినా కూడా అనవసరంగా వేస్ట్ అవుతుంది తప్పించి పనికిరాదు. చిన్న మొక్కకి ఎకరాకి 40 kgs అయితే సరిపోతుంది. 40-45 kgs, ఇప్పుడు 46 kgs బ్యాగ్ వస్తుంది కనుక ఒక బ్యాగ్ వరకు వేయచ్చు హార్డ్లీ, అంతకంటే వేయాల్సిన అవసరం లేదు. అందులో మీరు ఒకవేళ ఫస్ట్ నాటుకునేటప్పుడు కనుక భూసార కనుక వేసుకోనట్లయితే ఈ ఏదైతే మీరు ఫస్ట్ డోస్ ఇస్తా ఉన్నారో కాంప్లెక్స్ ఎరువు అందులో ఖచ్చితంగా 1 kg భూసార ఇచ్చుకోండి. ఈ భూసారాన్ని పెంచి మీకు మొక్కకు కావాల్సినటువంటి అన్ని పోషకాలని వేర్ల ద్వారా అందించి మొక్క చాలా ఏపుగా గ్రోత్గా పెరిగొచ్చేటట్టు, గ్రీనిష్గా వచ్చేటట్టు, దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ మనకు స్టార్ట్ అయ్యే విధంగా ఇది మొక్కను తయారు చేస్తూ ఉంటుంది. అలాగే మొక్క కాండం చాలా దృఢంగా తయారవుతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ డోస్ కాంప్లెక్స్లో నేను ఏం చెప్తా ఉన్నానంటే డిఏపి దొరికితే డిఏపి లేదా 14-30 దొరికితే 14-35. దీంతో పాటు మీరు కాంబినేషన్లో 100% ఖచ్చితంగా ఒకసారి భూసార వేసుకోండి. ఈ భూసార వేసుకోండి. సో ఖచ్చితంగా వేసుకునే దానికి మీకు 100% చేను వ్యత్యాసం కనపడుతుంది. మీకు అంతగా డౌట్ ఉంటే మీకు ఒక 4 ఎకరాలు ఉంటే ఒక 2 ఎకరాలకు భూసార వేసుకోండి, ఒక 2 ఎకరాలకి భూసార వేసుకోమాకండి. రెండింటి మధ్యన తేడా వ్యత్యాసం మీరే చూస్తారు. అది మీ కంటికి కనిపిస్తుంది మీ చేనే కనుక. సో ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి మధ్యలో ఒకసారి కాంప్లెక్స్ ఇవ్వండి. కాంప్లెక్స్లో 1 kg భూసార కలుపుకోండి. ఫస్ట్ డోస్ వచ్చేసి ఏమనుకున్నాము, రోగారు అండ్ సాఫ్ అనుకున్నాము. సో ఫస్ట్ డోస్ అయిపోయింది. ఆ తర్వాత ఫస్ట్ డోస్ కాంప్లెక్స్ ఎరువు కూడా అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ డోస్ స్ప్రేయింగ్ గురించి మాట్లాడదాం. సెకండ్ డోస్ స్ప్రేయింగ్ మనం చేసేసరికి కనీసం 14-16 రోజుల వ్యవధి వస్తుంది. ఆ టైంలో మనకి ఏదైతే ఉందో మిరప పంటలో ఏం ప్రాబ్లం ఉంటుంది అని అంటే దాదాపు ఎర్రనల్లి సమస్య అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే సన్న పురుగు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ 2 మనకు మేజర్గా కనపడతా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి నేను ఏం చేస్తా ఉన్నానంటే ఇక్కడ సెకండ్ డోస్లో వచ్చేసి నగాటా, దాంతోపాటు బ్లాక్ సల్ఫర్. ఈ నగాటా అనేది ఎందుకు ఇస్తా ఉన్నాము అంటే మనకి ఇథియాన్ సైఫర్మిత్రిన్ ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ బోరస్ మీద పనిచేస్తూ ఉంటుంది, నల్లి మీద పనిచేస్తూ ఉంటుంది, అలాగే తెల్లదోమ లాంటివి ఉన్న వాటి మీద కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు సన్న పురుగు, పచ్చ పురుగు లాంటివి ఉన్న క్లీన్గా కంప్లీట్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు మనకి ఎలాంటి నల్లి ఉన్నా కంప్లీట్ అవుతూ ఉంటుంది. అలాగే ఏదైనా దోమ లాంటివి ఉన్నా క్లియర్ అయిపోతూ ఉంటాయి. మనకి ముదురు అంటే ముడత వస్తూ ఉన్నా కూడా ముడతను కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మనము సెకండ్ డోస్గా వచ్చేసి ఇథియాన్ సైపర్మిత్రిన్కు ఉన్నటువంటి మనము నగాటా ఇస్తా ఉన్నాము. ఈ నగాటాతో కాంబినేషన్లో మనం సల్ఫర్ ఇస్తా ఉన్నాము. ఈ టైంలో సల్ఫర్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే సల్ఫర్ ఇవ్వాలి. మొక్క 15 రోజుల దశలో వస్తూ ఉన్నప్పుడు అప్పుడే అక్కడక్కడ పూతలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కొన్ని మొక్కలకి. ఒకవేళ ముదురునారుంటే పూతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ పూత అనేది రాలిపోవాలి. ఇది కూడా ఫంగిసైడే.
ఈ ఏదైతే ఉందో సల్ఫర్ అనేది ఫంగిసైడ్. ఫస్ట్ మనం సాఫ్ ఇచ్చాము, మళ్ళీ ఇక్కడ ఫంగిసైడ్ ఇంకోటి ఇస్తా ఉన్నాము సల్ఫర్, ఇది కూడా ఫంగిసైడే. సో ఏంటి అని అంటే ఇది ఇవ్వడం వల్ల మనకి ముడత ఉన్న క్లీన్ అవుతుంది. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే మనకి పూత ఏదన్నా వస్తా ఉంటే ఆ పూత కంప్లీట్ గా రాలిపోతుంది. ఆ టైంలో పూత ఎందుకు రావాలి అంటే ఆ వస్తున్నటువంటి పూత కనుక పిందెగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ చిన్న మొక్కకి ఏదైతే అది బరువు ఉండకూడదు. దానికి ఒకవేళ బరువు ఉందనుకోండి, కాపు ఒకటో రెండో కాయలు కాసినాయి అనుకోండి, ఆ వచ్చే బలమంతా ఈ కాయకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ చెట్టు అనేది అక్కడే గొట్టెబారిపోయి మనకు గ్రోత్ అనేది రాకుండా ఉండిపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఆ టైంలో సల్ఫర్ ఇవ్వడానికి మేజర్ రీజన్ అది. ఇథియాన్ సైపర్మిత్రిన్ కూడినటువంటి నగాటతో పాటు సల్ఫర్ ఇస్తా ఉన్నాము. ఈ సల్ఫర్ అనేది ఖచ్చితంగా మనము ఇచ్చుకోవాలి. ఆ టైంలో ఇచ్చుకుంటే ఎలాంటి పూత ఉన్నా కూడా క్లియర్ అయిపోతూ ఉంటుంది. సో మొక్క యథావిధిగా సైడ్ బ్రాంచెస్తో చాలా బుట్టాకారంలోకి రావడానికి మనకు ఆస్కారం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి సెకండ్ డోస్ ఇది మనము సెట్ చేస్తా ఉన్నాం. ఫస్ట్ డోసు రోగారు సాఫు, ఆ తర్వాత సెకండ్ డోస్ వచ్చేసి మనకి నగాటా అండ్ సల్ఫర్, రెండు అయిపోయినాయి. ఆ తర్వాత వచ్చేసి థర్డ్ డోస్ ఏం స్ప్రే చేయాలి. థర్డ్ డోస్ మనం స్ప్రే చేసే ముందు ఒక నిమిషం నేను మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ డోస్ వచ్చేసి మనకి ఏం కావాలి, మొక్క అప్పుడే 22 రోజులు 22 రోజులు 23 రోజులు అవుతూ ఉంటుంది, హార్డ్లీ 25 రోజుల లోపు. ఆ టైంలో మొక్కకి మనకి ఇప్పటి నుంచి మనము సైడ్ బ్రాంచెస్తో ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. మొక్కని నిటారుగా తీసుకెళ్ళడం కాకుండా సైడ్ బ్రాంచెస్ రావాలి. మనకి ఎన్ని సైడ్ బ్రాంచెస్ వస్తే మనకి తర్వాత నవంబర్ డిసెంబర్లో అంత కాప్ మనకి సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ టైంలో సైడ్ బ్రాంచెస్ రావాలి, నల్లి ఉండే అవకాశం ఉంటుంది, అలాగే పై ముదురు కింది ముదురు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు క్లీన్ అవ్వాలి. దాంతోపాటు పురుగు ఉంటే పురుగు కూడా క్లీన్ అవ్వాలి. మనకి పై ముడత కింది ముడత పోవాలి, ఎర్రనల్లి ఉంటే ఎర్రనల్లి పోవాలి, దాంతోపాటు మనకి 100% పురుగు ఉంటే పురుగు పోవాలి. అంటే ఇది ఆల్ ఇన్ వన్ కాంబినేషన్లో. మళ్ళీ గ్రోత్ ఎలా రావాలి, న్యాచురల్గా ఆ స్టేజ్లో మొక్క ఏదైతే ఉందో దానికి కావాల్సినటువంటి గ్రోత్ మాత్రమే రావాలి. అందుకోసం అని చెప్పేసి మనము ఫస్ట్ పై ముడత కింది ముడత క్లీన్ అవ్వడానికి, దాంతోపాటు మంచి గ్రోత్ రావడానికి, అలాగే నల్లి క్లీన్ అవ్వడానికి, పురుగు క్లీన్ అవ్వడానికి. సో ఆ దశలో మొక్క నీట్గా ఉండాలి, సైడ్ బ్రాంచెస్ రావాలి. సైడ్ బ్రాంచెస్ రావడానికి కూడా ఈ మందు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. సో అదే గ్రావిటీ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది గ్రావిటీ, బ్రాండ్ పేరు గ్రావిటీ. ఇది వచ్చేసి 250 ml ఫర్ ఎక్కర్. సో ఆ టైంలో ఎందుకు ఇస్తా ఉన్నాము అంటే మొక్క మనకి సైడ్ బ్రాంచెస్తో రావాలి, నల్లి అటాక్ అయితే నల్లిని కంట్రోల్లో పెట్టాలి, అలాగే పై ముడత కింది ముడత రెండు క్లీన్ అవ్వాలి, గ్రోత్ వచ్చేసి చాలా చక్కటి గ్రోత్ రావాలి, న్యాచురల్ గ్రోత్ రావాలి, దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ రావాలి. అందుకోసం అని చెప్పేసి ఈ గ్రావిటీని మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాము. ఈ గ్రావిటీతో పాటు మనము పోషకాలు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే విఏమాక్స్. సో ఎందుకు పోషకాలు ఇవ్వాలి అని అంటే ఫస్ట్ డోస్లో మనం ఫంగిసైడ్ ఇచ్చాము. ఏది ఎరుపు రాకుండా, అలాగే ఆకులు కొంచెం ఎల్లోయిష్గా కాకుండా గ్రీనిష్గా రావాలని చెప్పేసి ఫంగస్ ప్రాబ్లం రాకుండా మనం అప్పుడు ఇస్తాము. ఆ తర్వాత సల్ఫర్ ఎందుకు ఇస్తాము, సెకండ్ డోస్లో ఇథియాన్తో పాటు సల్ఫర్ ఇచ్చాము. పూత రాలడానికి, పూత ఉండకుండా మొక్క మీద, అలాగే ఎలాంటి కాపు సెట్ అవ్వకుండా, అంటే చిన్న మొక్క మీద 1-2 కాయలు కాసినా కూడా బలం మొత్తం కాయ తీసేసుకుంటుంది, చెట్టు గ్రోత్ రాదు. సో దానికోసం అని చెప్పేసి సెకండ్ డోస్లో మనం సల్ఫర్ ఇస్తా ఉన్నాము. అదైపోయింది. ఇప్పుడు థర్డ్ డోస్కి వచ్చినాము. థర్డ్ డోస్కి ఏం కావాలి మనకి, గ్రావిటీ అనేది ఎందుకు, మనకి పై ముడత కింది ముడతను క్లీన్ చేస్తూ ఉంటుంది, నల్లిని క్లీన్ చేస్తుంది, పురుగును క్లీన్ చేస్తుంది, దాంతోపాటు చాలా చక్కటి గ్రోత్ వచ్చి సైడ్ బ్రాంచెస్ని తీసుకొస్తూ ఉంటుంది మొక్కని. అందుకోసం అని చెప్పేసి మనం గ్రావిటీ ఇస్తాము. ఈ గ్రావిటీతో పాటు విఏమాక్స్ కనుక మనం న్యూట్రియన్స్ ఇచ్చుకోగలిగితే, అంటే అక్కడ 2 ఫంగిసైడ్స్ 2 సార్లు ఇచ్చాము, మరి అలాంటప్పుడు ఇప్పుడు పోషకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది మొక్కకి. ఎందుకంటే 25 రోజులు అవుతా ఉంది మొక్క కంటే, ఆ టైంలో 100% దానికి కావాల్సినటువంటి పోషకాలు ఇవ్వాలి. అప్పుడే కనీసం చెట్టుకు ఒక 8 నుంచి 10 ఆకులు 12 ఆకులు అవుతూ ఉంటాయి. అలాంటి కండిషన్స్లో ఖచ్చితంగా మనం పైనుంచి కనుక కాల్షియం, మెగ్నీషియం, బోరాన్, జింక్, మాలిబ్నం ఇలా ఉన్నటువంటి ఈ పోషకాలు ఫార్ములా 4 కనుక మనం ఇచ్చుకున్నట్లయితే విఏమాక్స్, ఖచ్చితంగా మొక్క చాలా ఏపుగా పెరిగొస్తూ ఉంటుంది, గ్రీనిష్గా వస్తూ ఉంటుంది, వచ్చినటువంటి గ్రోత్ కూడా చాలా నీట్గా న్యాచురల్గా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి థర్డ్ డోస్ వచ్చేసి మనము ఏదైతే ఉందో గ్రావిటీతో పాటు మనము విఏమాక్స్ అనేది
స్ప్రే చేపియబోతా ఉన్నాము. సో ఖచ్చితంగా ఎవరైతే రైతు మిత్రులు మిరపనారు ఆల్రెడీ నాటుకుంటా ఉన్నారో, నాటుకొని ఉన్నారో, నాటుకోబోతా ఉన్నారో ఈ రైతులు ఖచ్చితంగా ఎవరైతే ఈ సంవత్సరం మనల్ని 100% డోస్ టు డోస్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారో ఖచ్చితంగా ఈ 3 డోసులు ఫాలో అవ్వండి. ఆ తర్వాత ఇంకా చాలా మంచి మంచి టెక్నికల్స్ వస్తూ ఉంటాయి, మంచి మంచి మందులు వస్తూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ మీరు గమనించినట్లయితే ట్రాజెంటా డిసెంబర్ తర్వాత పోయినేరా తోటలు అనుకున్న తోటల్ని రికవరీ చేసి చాలా మంచి చాలా మంచి దిగుబడులు తీసుకున్నారు. ఒక డీలర్ అన్నాడు రీసెంట్గా నాతోని, అన్నా నేను దగ్గర రైతులకి ఒక 2 కోట్లు అప్పు ఇచ్చుంటానన్నా, ప్రతి సంవత్సరం కనీసం సగం అమౌంట్ ఆగుతాయి లేదా 30% అమౌంట్ ఆగుతాయి, కానీ ఈ సంవత్సరం మీ వల్ల నాకు రూపాయి ఆగలేదన్న అన్నీ వచ్చేసినాయి అన్నాడు. ఏంటన్నా దాని రీజన్ ఏంటి అని అంటే, అన్న ట్రాజెంటా ఎవరైతే రైతులు 2 సార్లు 3 సార్లు స్ప్రే చేశారో వాళ్ళకి మంచి దిగుబడులు వచ్చినాయి, వాళ్ళు ఆరామ్సే పోయి మార్కెట్లో అమ్ముకున్నారు, మంచి రేట్లు వచ్చినాయి. నా దగ్గర ఏదైతే ఖాతా పెట్టారో నా పైసలు అన్ని కట్టి వెళ్ళిపోయారన్న, జస్ట్ ఒక 2 కోట్లల్లో 5-6 లక్షలు మాత్రమే రావాలి, నాకు అన్ని పైసలు వచ్చేసినాయి అన్న, రైతులకు చాలా మంచి దిగుబడి వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవి సత్యాలు. ఎందుకంటే చాలా మంది రైతులు స్ప్రే చేసి ఉన్నారు, రిజల్ట్ తీసుకున్నారు, చాలా మంచి దిగుబడులు తీసుకున్నారు, చాలా మంచి ఇన్కమ్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మనకి చాలా వరకు దిగుబడులు వచ్చే అవకాశాలు ఉండే సంవత్సరమే ఇది కూడా. ఎందుకంటే వర్షాలు తక్కువ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, వైరస్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ సంవత్సరము. నల్ల తామర ఎలాగూ ఉంటుంది, విల్టు వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. కానీ విల్టు తక్కువ ఉన్నా కూడా వైరస్ అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిని మనం అరికట్టడానికి మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. వేరుకుళ్ళుడు వచ్చినా దాన్ని ఆపడానికి మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఏమంటాము, ఒకవేళ నల్ల తామర వచ్చినా కూడా ఈసారి 3 ఆయుధాలు ఉన్నాయి, ఒకటే కాదు. పోయినసారి ట్రాజెంటా ఒక్కటే, కానీ ఈసారి 3 ఆయుధాలు ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు, అటు వైరస్ వచ్చినా తట్టుకొని నిలబడగలము, ఇటు చూస్తే నల్ల తామర వచ్చినా కూడా తట్టుకొని నిలబడి మంచి దిగుబడులు తీసుకోగలము. ఇంకోటి, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రాజెక్టులలో నీళ్ళు వస్తూ ఉన్నాయి, వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కర్ణాటకలో మంచి వర్షాలు పడతా ఉన్నాయి, మహారాష్ట్రలో మంచి వర్షాలు, ఎస్పెషల్లీ మహారాష్ట్రలో మంచి వర్షాలు పడతా ఉన్నాయి కనుక ప్రజెంట్ మనకి నారాయణపూర్ కానీ ఆల్మట్టి కానీ 100% నిండిపోయి, జూరాల కూడా నిండిపోయింది. ఆ తర్వాత శ్రీశైలంకి ఇప్పుడు వాటర్ పరిగెడతా ఉంది. శ్రీశైలం ఇదే సిచ్యువేషన్ కొనసాగితే ఆగస్టు 20-30 మధ్యలో శ్రీశైలం కూడా నిండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎప్పుడైనా సరే మనం పాజిటివ్గా తీసుకుందాం, నెగిటివ్ అయితే సరే అది వదిలేద్దాము. ఎందుకంటే పైన మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలకే ఆ నీళ్ళే మనకు శ్రీశైలం దాకా అందుతా ఉన్నాయి అని అంటే గుర్తుపెట్టుకోండి. రేపు మనకు కూడా మంచి రోజులు వచ్చి మనకు కూడా మంచి వర్షాలు పడ్డట్లయితే నాగార్జున సాగర్ కూడా నిండే అవకాశాలు ఉంటాయి కూడా. ఎందుకంటే నాగార్జున సాగర్కి మనకి సెప్టెంబర్ 15 వరకు టైం ఉంది. అదృష్టం కొద్దీ అది కూడా నిండితే రైతులు ఈ సంవత్సరం వర్షాలు ఒకవేళ తక్కువ ఉన్న ఎల్నినో ఎఫెక్ట్ వలన పైన కురుస్తున్నటువంటి వర్షాలకి ఇక్కడ మన ప్రాజెక్టులు నిండితే చాలా మంచి పంట దిగుబడి తీసుకునే అవకాశం ఉంది ఈ సంవత్సరం. రేట్లు కూడా ఆశాజనకంగా కొనసాగుతూ ఉన్నాయి కనుక రైతులకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. అది సో పైన తుంగభద్ర ఉంది. తుంగభద్రలో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఒక 34 టీఎంసీల వాటర్ ఉంది ప్రజెంట్. సో ఆ 34 టీఎంసీల వాటర్ వచ్చేసి ఒక 70 వరకు రావాలి. అంటే ఇంకో 35 టీఎంసీలు కనుక వస్తే మిరప పంటకి కానీ ఇతర పంటలకు కానీ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా కానీ గద్వాల వరకు, ఐజా వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాటర్ కర్నూలు వరకు వస్తాయి, అలాగే బళ్ళారి కానీ రాయచూరు కానీ. సో అది కూడా మ్యాక్సిమం నిండే అవకాశాలే ఉన్నాయి. ఇంతవరకు తుంగభద్ర హ్యాండ్ ఇచ్చిన అవకాశాలు లేవు, ఇప్పటి వరకు ఛాన్సెస్ లేవు. దాదాపు ప్రతి సంవత్సరం ఎంత దరిద్రమైన సిచ్యువేషన్ ఉన్నా ఆఖరికి ఏది మన సెప్టెంబర్ మిడిల్ వరకైనా నిండింది, కానీ ఎప్పుడు ఎండిపోయిన అవకాశాలు లేవు ఆ ప్రాజెక్ట్కి. సో ఈ సంవత్సరం కూడా నిండే అవకాశాలు ఉన్నాయి. మిరప రైతుకి మంచి సంవత్సరం అని చెప్పేసి అనుకోవచ్చు. ఖచ్చితంగా డోస్ టు డోస్ ఫాలో అవ్వండి. వన్స్ మీరు కనుక డోస్ టు డోస్ కనుక ఫాలో అవ్వగలిగితే చాలా మంచి దిగుబడులు తీసుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుందండి. సో ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ డోసెస్ ఏంటి, ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, ఎలాంటి మంచి మంచి టెక్నికల్స్తో మీ ముందు వస్తూ ఉంటాను. డోస్ టు డోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అవ్వండి, మంచి దిగుబడులు తీయండి. థ్యాంక్ యూ.